అయినా ఆయనకు అలా అన్ని సర్వభోగాలు వచ్చాయి. దేనివల్ల? శక్తి జ్ఞానము. ఆయనకున్నంత శక్తి అవునా కదా, ఆయన పవర్, ఆయనకున్న శక్తి. ఇప్పుడు మనము షిరిడి సాయిబాబా తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా గుళ్ళు అంటే బాబా గుళ్ళే అలా, సాయిబాబా గుళ్ళే. అమెరికాకి వెళ్ళానేమన్నా ప్రతి వీధిలో గుళ్ళు ఉన్నాయి. ఏంటంటే బాబా గుడి, బాబా 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 అంతా బాబామయం అయిపోయింది. ఎలా? ఆయన దగ్గర గోచి కూడా లేదే, అవునా? ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ ప్రపంచమంతా ఆయన వశమైపోయింది. శక్తి జ్ఞానము ఈ రెండు. వాళ్ళకందరికి అంతా ప్రపంచమంతా వశమైంది వాళ్ళ దగ్గర శక్తి వల్ల, జ్ఞానం వల్ల. మనకు అంత వద్దులేండి. వాళ్ళ దగ్గర ఉన్న దానిలో ఇంత వస్తే సరిపోదా? ఇంత వస్తే ఉదాహరణకు టాటా బిర్లా గారు తీసుకుందాం. మనకు అంత వద్దులేండి. మనకు దాంట్లో నుంచి నాకు బిర్లా గారు, నాకు టాటా గారు నాకు ఇంత ఇచ్చారనుకోండి, ఎంత అవుతుందండి? కొన్ని వందల కోట్లు అవుతాయి. నాకు సరిపోదా? ఏం సార్, నా యొక్క మామూలు లైఫ్ సరిపోదా? బ్రహ్మాండంగా నేను ఉద్యోగం ఇది మానేస్తా. టాటా గారు ఎవరున్నా లేకుంటే ఇంకెవరన్నా అంబానీ గారు వచ్చి ఇంత ఇచ్చారనుకో, సార్ నేను మీకు ఇంత ఇస్తాను ఏమనుకోవద్దు అంటే, చాలు సార్ ఈ జీవితాన్ని, ఈ ఉద్యోగం వద్దు ఏమొద్దు, నేను 24 గంటలు ధ్యానమే చేసుకుంటా అంట. టాటా గారిలో లేదంటే అంబానీ గారిలో ఉన్న దానిలో ఇంత వస్తే మనకు మన జీవితం అంతా సరిపోయినట్టు. మరి ఈ యొక్క యోగులు ఉన్నారు కదా, ఇక పెద్ద పోస్టులు పెట్టారు. నిన్న వస్తూనే చూసా, లెక్కలేనంత మంది యోగుల పోస్టులు పెట్టారు. వీళ్ళందరినీ మనం చూసాం, 90% మందిని. ఈ 100 ఏళ్లలో ఉన్న వాళ్ళే. సత్యసాయిబాబా గారు, ఓషరీష్ గారు, రమణ మహర్షి గారు, పరమహంస శివానంద గారు, యుక్తేశ్వరి గారు, వీళ్ళందరినీ మనం గత 100 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళే. మరి వాళ్ళలో ఉన్న దాంట్లో ఇంత శక్తి, ఇంత జ్ఞానం మనకు అంత వద్దులేండి. ఇంత అవునా? సత్యసాయిబాబా గారిలో ఉన్న జ్ఞానం ఇంత ఇంత వస్తే మన రెగ్యులర్ లైఫ్ సరిపోదా? ఇంత శక్తి ఆయన ప్రపంచానంతా సాధించాలండి. మనకు అంత వద్దు, మనం మామూలు మనుషులం, మనం సగటు మనుషులము. సో సత్యసాయిబాబా గారిలో ఉన్న, సాయిబాబా గారిలోనో లేకపోతే పరమహంస శివానంద గారిలో ఉన్న శక్తి, పత్తిసారిలో ఉన్న శక్తి, జ్ఞానం ఇంత మనకు వచ్చినా, ఇంత జ్ఞానం మనం పాటించినా మన మామూలు లైఫ్కి కొండంత అవుతుంది. సో మనం ఆనందంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, నిందాలు మానేసి ఈ యొక్క ఇంత శక్తిని పెంచుకుందాం. వారిలో ఉన్న శక్తిలో ఇంత, వారిలో ఉన్న జ్ఞానంలో ఇంత, గోరంత. మనకు వచ్చే గోరంత శక్తి, గోరంత జ్ఞానం ఒక యోగుల దగ్గర నుంచి మనం గోరంత జ్ఞానాన్ని మనం తీసుకొని పాటిస్తే మనకు కొండంత ఆనందం గ్యారంటీ. మొత్తం ఫార్ములా అంతా ఇందులోనే ఉంది. సో ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని అంతా ఒకటే, భిన్నంగా ఆలోచించాలి. భిన్నంగా ఆలోచించాలంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్న యోగుల్లాగా ఆలోచించాలి. యోగులలాగా. ఈ ప్రపంచంలో ఇద్దరు మాత్రమే ఆనందంగా ఉన్నారు. ఇద్దరు మాత్రమే ఆనందంగా ఉన్నారు. టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఎవరండి వాళ్ళు? యోగులు, పిచ్చి వాళ్ళు. అబ్బో, అయితే మూడో వాళ్ళు. వెరీ గుడ్, అవునా కదా? ఇంకా పిల్లలు. అవునా? పిల్లలు ఆనందంగా ఉంటారు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత యోగులు మాత్రమే ఆనందంగా ఉన్నారు. మన పిచ్చి వాళ్ళం కాలేవు. అవునా? ఈ ఆనందం కోసం మీరు పిచ్చి వాళ్ళు అనుకుంటారేంటి? కుదరదు మనకి. అవునా? అలా అని పిల్లలము కాలేము. ఇప్పుడు ఆల్రెడీ మన పిల్లల నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఒకప్పుడు మనమంతా కూడా ఆనందంగానే ఉన్నాం. అవునా కదా? ఈరోజు పొద్దున్నే సార్ని అడిగి రిక్వెస్ట్ చేసి ఆ ఇసుక దిన్నెల్లోకి తీసుకెళ్ళాను సార్ అని అడిగా. గోదావరి ఇసుకలోకి తీసుకెళ్లారు. ఎంత ఆనందం వచ్చిందో. 30-40 ఏళ్ళ కింద మనం అందరం పిల్లలుగా ఉన్నప్పుడు అదే ఇసుకలోకి వెళ్ళి ఎంత ఆనందంగా ఆడుకున్నామో. మరి ఇప్పుడేమైంది? అది ఇసుక ఎక్కడికైనా పోయిందా? పోలేదు. మరి ఎందుకు ఆనందంగా లేవు? ఇది ఇసుకలోకి ఎందుకు పోవట్లే? సరిపోవట్లేదు. ఇసుక ఎత్తుకుపోతున్నారా ఎవరన్నా? ఇసుక మాఫియానా? ఇసుక మాఫియా మనకంటే ఇంత ఇసుక దొరకదా? మనము పిల్లల్లాగా జీవించడం మానేసాం. పిల్లలు ప్రతి చిన్న దాంట్లో ఆనందాన్ని ఎత్తుకున్నారు. మనం ప్రతి చిన్న దాంట్లో ఏడుపుని ఎత్తుకున్నాం. అది సమస్య. మనం పెద్దగా కొద్ది మనం ఏం చేసామంటే చాలా గొప్ప వాళ్ళం అవుతున్నాం అనుకొని ప్రతి దాంట్లో ఏడుపుని ఎత్తుకోవడం మొదలుపెట్టాం. అంతకుముందు అదే నదిలోకి వెళ్ళి చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న శంకు చక్రాలు ఏమైనా దొరికితే అబ్బాబ్బాబ్బాబ్బా ఆనందంగా వేసుకొని వచ్చాం.
ఇప్పుడు అదే ఎట్లోకి వచ్చి ఏమైంది ఈ నగరానికి, ఈ గోదావరి అంతా వేస్ట్, ఈ నగరం అంతా వేస్ట్ అంటే బుర్ర అంతా జరుగుతుంది. మనం తిరిగి పిల్లలుగా అన్నా కావాలి, లేదా తిరిగి మన యోగులుగా అన్నా కావాలి. మన ఆనందంగా ఎవరు కావాలంటే యోగులుగా కావాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం పాపం, మనకంతా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు మనకి. ఎందుకంటే సంసారం ఉంది, వ్యాపారం ఉంది, పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, లేదా ఇంకేదో ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఆల్రెడీ అయిపోయింది, ఇది డెడ్ ఎండ్. మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ముందుకు వెళ్ళే పరిస్థితి ఏంటంటే యోగులుగా మారాలి. ఎవరు ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండబోతారు అంటే యోగులుగా మారిన వారు మాత్రమే ఆనందంగా ఉంటారు. అంత కాదులేండి సార్, వాళ్ళలాగా మేము అన్ని ఇప్పుకొని తిరగలేము సార్. వేమన చాలా ఆనందంగా ఉన్నాడు, ఆయన అన్ని వదులుకున్నాడు. మనం కొన్ని వదులుకుందాం, ఆయన అన్ని వదులుకున్నాడు ఆనందం కోసం. మనం మన ఆనందం కోసం కొన్ని వదులుకోలేమా? కొన్ని అజ్ఞానాలు వదులుకోలేమా? నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఏం పర్వాలేదు సార్, ఇలాగే ఏడుస్తూ ఉంటాం, మాకు ఈ బురద బాగా అలవాటైపోయింది, ఈ దురద బాగా అలవాటైపోయింది, ఎంత గోక్కుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో యోగుడు. అలాగే మనకి ఎంత గోక్కుంటే అంత తృప్తి కదా. గిల్లి కజ్జ, గిల్లడం ఏడవడం, గిల్లడం ఏడవడం, అది తృప్తి మనకంతా, అది తృప్తి. ఎంతమందికి తృప్తి ఈ తృప్తిలో బతుకుతున్నానండి? 90% నేను కూడా అలాగే బతికేవాడిని ఒకప్పుడు. పక్కన గిల్లుకోవడం, నువ్వు ఇది చేసావు, ఇదంతా నీ వల్లనే, ఇదంతా నువ్వే, ఎంత నా బాధ అంతా నువ్వే కారణం, నా జుట్టు ఊడిపోవడానికి నువ్వే కారణం, నేను నల్ల కావడానికి నువ్వే కారణం, నేను తెల్ల కావడానికి నువ్వే కారణం, నాకు బీపీ రావడానికి నువ్వే కారణం, నాకు షుగర్ రావడానికి నువ్వే కారణం. అప్పుడప్పుడు భార్యలంతా అంటుంటారు అనమాట, నాకు బీపీ షుగర్ రావడానికి నువ్వే కారణం. భర్తను ఎందుకంటే రోజు వచ్చి నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు, నీకోసం నీతో ఏగి 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 నా బతికిట్లా అయిపోయింది. సో మనం నిజంగా ఆనందంగా తయారు కావాలంటే ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మారదామా లేదా? అది మారాలి. ఎవరు మారాలి? భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ప్రపంచం కాదు, మనము మారాలి. ఎలా మారాలి అంటే వీళ్ళలాగా మారాలి. అదంతా కాకపోయినా గోరంతా మారదాం. వాళ్ళు కొండంతా మారారు, ప్రపంచానికి అంతా దారి చూపించారు. మనం గోరంతా మారదాం. గోరంతా మారితే మన మామూలు లైఫ్కి కొండంత ఆనందం గ్యారంటీ, కొండంత ఆనందం గ్యారంటీ. సో దానికోసం మన శక్తిని సంపాదించాలి, దానికోసం మన జ్ఞానాన్ని సంపాదించాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. కొంచెం మనకు ఎంతో మంది యోగులు తెలుసు, ఒక పేరు చెప్పండి, కొంతమంది యోగుల పేర్లు చెప్పండి. ఆల్రెడీ ఉన్నారు ఫోటోలో, పేపర్ లీక్, ఆన్సర్ లీక్ అయిపోయింది. అలాగే భద్రాచలంలో అయితే ఒకరే ఉన్నాడు, ఇక్కడైతే చాలా మంది మొత్తం అంతా ఆన్సర్ పేపర్ లీక్ అయిపోయింది ఇక్కడంతా. పోనీ అక్కడ కనపడే వాళ్ళలో ఒక్కరి పేరు చెప్పండి. రమణ మహర్షి గారు, అవునా? ఉదాహరణకు రమణ మహర్షి గారు తెలియని వాళ్ళే ఎవరు లేరు. రమణ మహర్షి గారు చెప్పిన ఒక పాయింట్ చెప్పండి. నువ్వు తెలుసుకో అన్నారు, అవునా? ఎంతమంది తెలుసుకున్నారు? గజానన్ గారు ఆయన చెప్పిన పాయింట్, ఒక పాయింట్ చెప్పండి. మనకు కాదు కదా చెప్పింది, ఆయన మన పక్కింటిలో చెప్పాడు. పోనీ గాంధీ గారు ఎంతమంది తెలుసు? గాంధీ గారు ఏం చెప్పారు? ఇంకా 3 కోతుల గురించి చెప్పలే, 3 కోతుల గురించి చెప్పలే. చెడు మాట్లాడకు, వేడు వినకు, చూడకు. ఎవరి కోసం చెప్పారు? మన కోసం కాదు, మన కోసం కాదు కదా గాంధీ చెప్పింది. మనం పక్కింటి వాళ్ళ గురించి చెప్పాడు. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు వినకూడదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పి చూడకూడదు. మనం చాలా మంచి వాళ్ళం అనగా ఈ 3 కోతులు మన కోసం కాదు, పక్కింటి వాళ్ళ కోసం 3 కోతులు గాంధీ చెప్పారు. మనం ఎంత మంచి వాళ్ళమో, మనలో చెడే లేదు, మన చెడు ఆలోచనలే రావు, మన చెడు మాటలే రావు, మన చెడు పనులే జీవితంలో చేయలేము. మనం స్వచ్ఛమైన మనుషులం, చాలా పరిశుద్ధ ఆత్మలం మనం అంతా కదా. నిజంగా కాదు, మనలో కూడా ఎంతో అజ్ఞానం ఉంది. ఒక్క పాయింట్ గాంధీ గారు చెప్పిన ఒక్క పాయింట్, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఈ ఒక్క పాయింట్ మనం పాటిస్తే మన జీవితం మారదా? ఎందుకు మారదు? పెద్ద పెద్ద వదిలేయండి, మనకి బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈ జ్ఞానం ఆ జ్ఞానం వదిలేండి. మనకు తెలిసిన గాంధీ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అబ్బో
గాంధీ అంటే ఇంత ఇష్టమేనా? మరి ఒక్క పాయింట్ పాటించలేవా? అలా ఎవరో ఒక ఇష్టమైన యోగం తీసుకుందాం మనమంతా. ఎవరో ఒకరు, నాకు గాంధీ అంటే ఇష్టం, నీకు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరు వివేకానంద అంటే ఇష్టం. వివేకానందుడు చెప్పిన ఒక్క పాయింట్ చెప్పండి సార్ ఎవరన్నా. వివేకానంద తెలుసా ఎవరికైనా? పరిచయమేనా? వివేకానంద మీరు కాదు. ఒకసారి మైక్లో చెప్పండి. ఇంగ్లీష్లోనే చెప్పండి, పర్లేదు, మాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. వివేకానంద చెప్పిన ఒక మంచి లైన్, Arise, awake and stop not till you reach the goal. Arise, awake and stop not till you reach your goal. మేలుకో, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. అందరికి తెలుసు, ఎంతమంది పాటిస్తున్నారు. అరైజ్ అంటే మేలుకోండి, లేవండి. అవేక్ అంటే నిద్రలో మేల్కొని ఉండండి, అవేక్ నిద్ర మేల్కొని ఉండండి. ఆగకండి, ఎప్పటి వరకు? మన లక్ష్యాన్ని మనం చేరుకునే వరకు. మరి ఎంతమంది మనం పాటిస్తున్నాం? చాలా బాగుందండి కొటేషన్, సూపర్ అని అక్కడ గోడ మీద పెడతాం స్టిక్కర్. వివేకానంద స్టిక్కర్లకు పరిమితం అయిపోయారు, యోగులంతా గోడలకు పరిమితం అయిపోయారు మనకి, అలా కదా? మనకు కాదు, వివేకానందుడు చెప్పింది చాలా బాగుంది. మనం ఎక్కడైనా స్పీచ్ ఇవ్వమని చెప్తే ఈ కొటేషన్ తీసుకొచ్చి అరైజ్ అవేక్ స్టాప్ నాట్ అని అందరు చప్పట్లు కొట్టడానికి మనం చెప్పేస్తాం, అవునా కదా? రాజకీయ నాయకులు కూడా స్పీచ్లు ఇస్తుంటారు, అవునా కదా? ఎలక్షన్ల సందర్భంగా, ఇప్పుడు మంచి ఎలక్షన్లు కదా, మనమంతా కూడా వచ్చి గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి మనకు వాళ్ళకి తేడా ఏముంది? ఏం తేడా లేదు. వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అనిపిస్తారు నాకు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని విమర్శించినా వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మనం అన్న మన టెన్షన్ పడి ఆగిపోతాం. ఎంతో ఎవరైనా విమర్శించాలనుకుంటున్నా ఆగిపోతాం, వాళ్ళు ఆగరు. వాళ్ళు పొద్దునే స్టాప్ నాట్ అనే వాళ్ళు పాటిస్తుంటారు. అరైజ్ అవేక్ స్టాప్ నాట్ అనేది వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎలక్షన్లలో పాపం సీఎంగా ఉన్న వాళ్ళు టక్కనే పోతుంటారు, ఎమ్మెల్యే ఓడిపోతుంది, అయినా మళ్ళీ ఎడవకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేస్తుంటారు. అరైజ్ అవేక్ స్టాప్ నాట్ అనేది వాళ్ళు పాటిస్తున్నారు, మనం పాటించట్లా. మనం వాళ్ళని విమర్శించడంలో రెడ్డి అయిపోయాం. ఈ ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు, ఆ ఎంపీ సరిగ్గా చేయట్లేదు అంటాం, కానీ మన గురించి మనకు లక్ష్యం లేదు. వాళ్ళకి లక్ష్యం ఉంది, వాళ్ళ దారి తప్పు ఒప్పని తర్వాత వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఆగడం లేదు. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలో, సీఎంలో, పిఎంలో అవుతున్నారు. మనకు మాత్రం మనం మంచి వాళ్ళం, కానీ మనం అరేంజ్లో ఉండము, మనం అవేక్లో ఉండము, మనం ఆగిపోతూ ఉంటాం. ఒక్క పాయింట్ ఇది మనకు తెలిసిన పాయింట్, కానీ మనం పాటిస్తున్నామా? వివేకానందుడు మన బుర్రలోనే ఉన్నాడా, మన జీవితంలో ఉన్నాడా? అవి చెక్ చేసుకోవాలి. మనకు తెలిసిన యోగులు ఎంతో మంది ఉన్నారు. వివేకానందుడు, రమణ శివానంద, ఎంతో మంది యోగులు, కానీ కేవలం ఇక్కడ ఆగిపోయారు, ఇక్కడికి రాలేదు. సమస్య అంతా ఇక్కడే ఉంది. మన ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ పుస్తకం తీసుకున్నా, మనకు నచ్చిన పుస్తకం తీసుకున్నాం, ఒక యోగి పుస్తకం, ఆ యోగి పుస్తకాన్ని, ఆ యోగి ఒక జ్ఞానాన్ని, ఆ శక్తిని మన జీవితంలో, నిత్య జీవితంలోకి తీసుకురావాలి. బుర్రలో మాత్రమే కాదు, నిత్య జీవితంలోకి. నిత్య జీవితం అంటే ఏంటండి? రోజు చేసే పనులు, అనగా రోజు మనం ఆఫీస్కి వెళ్తాం, రోజు వంట చేస్తాం, రోజు భార్యాభర్తలతో పిల్లలతో ఉంటాం, అనగా రోజు మనం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం అక్కడ జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. సంసారమే నిర్మాణం. ఎవరు చెప్పారండి? పచ్చసారి చెప్పారు, అవునా? సంసారమే నిర్మాణం. చాలా బాగుందండి. మా మైక్ తీసుకొని పెద్ద క్లాస్కి పిలిచారు, సంసారమే నిర్మాణం, సంసారమే నిర్మాణం, సంసారం. ఎట్లా సంసారం నిర్మాణం? సంసారంలో జ్ఞానాన్ని పెట్టకపోతే నిర్వాణం ఎక్కడి నుండి వస్తుంది? సంసారంలో మనకు తెలిసిన ఒక లైన్, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అనేది పెట్టకపోతే నిర్వాణం ఎక్కడి నుండి వస్తుంది? సంసారంలో వివేకానందుడు చెప్పిన పాయింట్ ఒక్కటి కూడా పెట్టకపోతే నిర్వాణం ఎక్కడి నుండి వస్తుంది? సంసారంలో బుద్ధుడు చెప్పిన పాయింట్ ఒక్కటి కూడా పెట్టకపోతే నిర్వాణం ఎక్కడి నుండి వస్తుంది? ఒక సంసారిగా మిగిలిపోతాం, ఒక బుద్ధుడిగా కాకుండా, అవునా కదా? మనకందరికీ నిర్వాణం కావాలి, కానీ మనం సాధనలోకి దిగము. నిజంగా ఎవరైతే ఆనందంగా ఉండాలనుకుంటున్నారో,
భిన్నంగా ఆలోచించాలనుకుంటున్నారు వాళ్ళంతా చేయాల్సిన పని ఏంటంటే మొదటి పాయింట్ నిందలు మానేయాలి, రెండో పాయింట్ శక్తిని పెంచుకోవాలి, మూడో పాయింట్ జ్ఞానాన్ని నిత్య జీవితంలోకి తీసుకెళ్ళాలి. ఎవరి జ్ఞానం? యోగుల జ్ఞానము నిత్య జీవితంలోకి తీసుకెళ్ళాలి. సో ఈరోజు మనం సాయంత్రం వరకు ఏం చేద్దామంటే ఇప్పుడు టైం ఎంత అయిందండి? 12 అయింది అనగా మనకి లంచ్ బ్రేక్ ఎన్ని గంటలకు? అంటే ఇంకా గంట అయింది మనకి టైం. సో ఈ గంటలో మనకి అందరికి ధ్యానం తెలుసు కదా, ధ్యానం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ధ్యానం తెలిసి అని అనుకుంటున్నారు, తెలియకపోతే పక్కన వాళ్ళు తెలుసుకోండి, పక్కనే ధ్యానాలు ఉన్నారు. అనగా ఎవరైనా పొద్దున సాయంత్రం వరకు ధ్యానం చెప్తారు, ఒక్కరు కూడా వదిలేదు ఇక్కడ, వదిల బొమ్మాలి నీకు ధ్యానం తెలియదా నేను చెప్తా నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఇక్కడ అంతా ఉంటారు, ఎవ్వరు వదలరు. ధ్యానం చేసేందరూ వదలరు ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం చేయాల్సిందే, ధ్యానం చెప్పాల్సిందే, ధ్యానం నేర్చుకోవాల్సిందే. సో ధ్యానం తెలియకపోతే ధ్యానం మొదటగా నేర్చుకోండి. ధ్యానం ఎంతసేపు చేయాలి సార్? ఎవరి వయసు ఎంత ఉందో 6 నిమిషాలు, అవునా కదా? చాలా మంచిది. డబ్బులు ఎందుకు సంపాదించాలి? ఏమట్లా డబ్బులు వేస్తే డబ్బులు చెప్పొచ్చు కదా, ఎవరి వయసు ఉందో అంత సంపాదించాలని. మీ వయసు ఎంత ఉందో అంత డబ్బులు సంపాదించవచ్చు కదా. రోజు 60 సంవత్సరాలు 60 రూపాయలు రోజు సంపాదిస్తే అయిపోతాయి కదా. కాదు, మన వయసు ఎంత ఉందో 6 నిమిషాలు, అది చిన్నప్పుడు చెప్పే మాట, కొత్తలో వచ్చేవారికి ఎందుకంటే టెన్షన్ పడతారు, లేకపోతే మొత్తానికి ధ్యానం మానేస్తారని చాక్లెట్ అది. ధ్యానము నా లెక్క ప్రకారం రోజుకి 2 గంటలు కనీసం చేయాలి. 2 గంటలు ధ్యానం రోజుకి 2 గంటలు చేయాలి. అప్పుడప్పుడు కాదు, రోజు. ఎవరైతే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలంటే వాళ్ళు ఎవరైతే యోగులైతే ఏం చేశారో ఆ పని మనం చేయాలి కదా. వాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళంతా ధ్యానం చేశారు. వాళ్ళు రోజుకి 24 గంటలు ధ్యానం చేశారు. మనం రోజుకి 2 గంటలు ధ్యానం చేయాలి. కానీ కనీసము ఒకే సిట్టింగ్లో వీలైతే, లేదా కనీసం పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట, పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం అట్లా కాదు, మరీ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాదు. 2 ఇన్స్టాల్మెంట్లు, 5 ఇన్స్టాల్మెంట్లు, 10 ఇన్స్టాల్మెంట్లు లేవు. రోజుకి కనీసం 2 ఇన్స్టాల్మెంట్లలో గంట అట్లా 2 గంటలు ధ్యానం చేయాలి. అది ధ్యానం అయిపోయింది. ఇంకా జ్ఞానానికి వద్దాం. ఈ గంట సేపు మనకు జ్ఞానం గురించి డిస్కస్ చేసుకునే టైం వచ్చింది. ఇప్పుడు అందరికి పుస్తకాలు ఇచ్చారు కదా. సో సాయంత్రం వరకు మనం ఈ జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. యోగులందరూ ఏం చెప్పారనే మనకు తెలీదు. నేను ఈ యోగుల పుస్తకాలన్నీ చాలా మటుకు చదివాను. ఇక్కడ ఇచ్చిన యోగులు ఆల్మోస్ట్ నాకు గుర్తుండి నేను ఒక 10,000 పుస్తకాలు చదివాను. నా 7th క్లాస్లో మొదలుపెట్టా. 35 ఏళ్ల కిందట నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. 35-40 ఏళ్ల కిందట ఒక 10,000 పుస్తకాలు చదివిన తర్వాత నా జీవితంలో జ్ఞానాన్ని పాటించడం మొదలుపెట్టిన తర్వాత ప్రాక్టికల్గా ఏవైతే ఉపయోగపడ్డాయో రమణ మహర్షి గారి దగ్గర నుంచి, వివేకానంద గారి దగ్గర నుంచి, ఇలా ఎంతో మంది యోగుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాయింట్లు, నాకు ప్రాక్టికల్గా ఉపయోగపడిన పాయింట్లు నా లాంగ్వేజ్లో, నా ఓన్ స్టైల్లో భిన్నంగా ఆలోచించి పుస్తకంలో ఉంచడం జరిగింది. సో ఇప్పటివరకు అంతా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పటి నుండి మనం అసలు జ్ఞానంలోకి వెళ్ళాం. అసలు జ్ఞానం భిన్నంగా ఆలోచించి జ్ఞానంలోకి వెళ్ళాం. ఆనందం కోసం నింద వదిలేయాలి, శక్తి పెంచుకోవాలి, 2 గంటలు రోజు ధ్యానం చేసి, మూడోది జ్ఞానాన్ని నిత్య జీవితంలోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి మనం ఇప్పుడు జ్ఞాన చర్చ. ఇందాక స్టార్టింగ్లో వస్తూనే కొంతమంది చూశారు కదా భిన్నంగా ఆలోచించు వీడియో అనగా. ఎంతమంది ఆల్రెడీ భిన్నంగా ఆలోచించి వీడియోస్ చూశారండి ఇప్పటివరకు? నేను భిన్నంగా ఆలోచించి వీడియోస్ వారం చేస్తుంటా. చూడలే, 2రేనా 4రేనా? అంటే ఎవరికి పరిచయం లేదు ఇక్కడ. నువ్వు చూసావమ్మా? ఎస్. సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పిఎంసిలో భిన్నంగా ఆలోచించు ప్రతి వారం వీడియో వస్తుంటుంది. అది ఎవరైనా చూసారా ఇక్కడ? 3, 4, 5 మంది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు. సో ఇప్పుడు భిన్నంగా ఆలోచించు వీడియోలో స్నేహ ఏ పని చేస్తుందో ఆ పని చేసే వాళ్ళు నాకు కొంతమంది కావాలి ఇక్కడ. వేరా 1, వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా? ఏం పని చేస్తుంది స్నేహ భిన్నంగా ఆలోచించు వీడియోలో? నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది అనా. సో కొటేషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడిగే వాళ్ళు కావాలి కొంతమంది. ఇక్కడ యువకులు ఉన్నారు కొంతమంది, ఎవరో యువకులు కనబడుతున్నారు. యువకులు కాకపోయినా ఏమంటే
యువకులుగా కావాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి, కొంచెం శ్రద్ధ ఉన్న వాళ్ళు కావాలి, అడగడానికి రెడీగా ఉన్న వాళ్ళు కావాలి, మొహమాటం లేని వాళ్ళు కావాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఈ పుస్తకంలోనేది చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అట్లా 18 చాప్టర్లు ఉన్నాయి. మనం సాయంత్రం వరకు 5 గంటల వరకు ఒక్కొక్క చాప్టర్ ఓపెన్ చేయడం, దానిలో నుంచి మనకు నచ్చిన కొటేషన్స్ ఆర్ క్వశ్చన్స్ అడగడం చేయాలి. ఓకే. సో ఆల్రెడీ మీ పేరు ఏంటమ్మా? హర్షిత రెడీగా ఉంది. ఇంకా ఎవరన్నా రెడీగా ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఎస్ సార్. 2 మీ పేరు? కిరణ్ గారు రెడీగా ఉన్నారు. ఇంకా శ్రీనివాస్ గారు, 3 రెడీగా ఉన్నారు. ఇంకా ఇంకెవరు లేరా? ఓకే, ఆ తర్వాత వస్తారులే. సో 1 గంట వరకు మనం మొదటి ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాం. ఆ లోపల రెడీ చేసుకొని క్వశ్చన్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అందరు పుస్తకం చదవండి. మధ్య మధ్యలో కూడా ఎవరైనా సరే డౌట్లు ఉంటే అడగవచ్చు. ఒక 5 నిమిషాలు మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ 1 నుండి క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉండాలి. బుక్స్ లేని వాళ్ళు అడగవచ్చు, బుక్స్ తీసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 10 గంటల లోపల వచ్చిన వాళ్ళకే బుక్స్, కానీ ఇంకా ఉన్నన్ని పనిచేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం, ఇచ్చేసి వెళ్దామని. చాప్టర్ 1లో నుండి మనం ఒక 1 అవర్ డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత 2 గంటలకు మళ్ళీ కలుసుకొని మధ్య మధ్యలో ధ్యానం చేసుకుంటూ అడుగుతాం, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎస్, అందరూ ఒక 5 నిమిషాల పుస్తకం చదవండి. చాప్టర్ 1లో నుండి చదవండి. చాప్టర్ 1 మీకు నచ్చిన ఏదో కొటేషన్ ఒక పేజీ చదవండి, పర్వాలేదు. దానిలో నుంచి కొటేషన్స్ ఆర్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు. ఒక్కొక్క చాప్టర్లో నుంచి ఒక 20 కొటేషన్లు ఉంటాయి. అన్ని అడగకపోయినా ఇక్కడ 3 ఉన్నారు కదా సార్, 3 కొటేషన్లు అడిగారు. అదే ఆ కొటేషన్ల నుంచి అడిగేటప్పుడు మధ్యలో మీరు కావాలంటే క్వశ్చన్ అడగవచ్చు. మీరు ఎందుకు, నేను ఏదో చెప్తా కదా, మీరు నాతో వాదించవచ్చు కావాలంటే. అవునా కదా, ఏమవసరం అని అడగవచ్చు. నేను చెప్పింది ఆలోచించి ఒప్పుకోవాలని ఏం లేదు, నేను చెప్పింది అంతా కరెక్టే అని మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. స్నేహం అనే ఆగలుగుతుంటా కదా, అలాగే మొహమాటం లేకుండా అలా కదా, నిర్మోహమాటంగా గొడవపడమని చెప్పట్లే. దానికి ప్రశ్నకు ప్రతి ప్రశ్న అంటారు. ప్రశ్నకు చిన్నప్పుడు ప్రతి ప్రశ్న అనేవాళ్ళు. ప్రశ్నించాము, ఆన్సర్ చెప్పాను, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసి దానికి కావాలంటే ఏమో అవసరమా, ఎందుకు అవసరం, ఎలా అవసరం అని అన్నా కదా. రైట్, రెడీగా ఉన్నాము మహర్ష? ఎస్, ప్లీజ్ కమ్. ఒక చైర్ తీసుకొని వచ్చి మైక్ కూడా తీసుకో. ఫస్ట్ చాప్టర్లో నుండి ప్రవీణ్ ఒకసారి చెక్ చేసుకో. ఎస్, ఇద్దరు వస్తున్నారు. సార్ నాకు ఫస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ క్వశ్చన్. ఎస్, అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? ఇంతసేపు రామాయణం అంతా అయిపోయినాక రాముడు సీత ఎందుకు అడిగినట్టుంది. అవునా కదా, గంటన్నర సేపు ఇంట్రడక్షన్ ఇచ్చా ఎందుకు పుస్తకం అని. సార్ మా యంగ్స్టర్స్ ఉంటారు సార్. అవును, ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఓకే, దే ఆర్ 40-50+. సో యంగ్స్టర్స్కి నేను ఈ బుక్ సజెస్ట్ చేస్తే వై షుడ్ ఐ సజెస్ట్ దిస్ బుక్? యంగ్స్టర్స్కి ఆనందం వద్దా? వద్దా? అవునా కదా, యంగ్స్టర్స్ కూడా కావాలి. ఆనందం అవసరం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చివరి శ్వాస వదిలే వారి వరకు ప్రతి మనిషికి ఆనందం కావాల్సిందే. ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నట్టు ప్రతి మనిషి ఆనందం కోసమే తెలిసి కానీ తెలియకుండా కానీ వెతుకుతున్నారు. మన యంగ్స్టర్స్ కూడా అవునా కదా. నేను కూడా యంగ్స్టర్గా ఉన్నప్పుడే వచ్చాను. ఎప్పుడు 17 years ఏజ్లో వచ్చాను. ఆల్రెడీ నువ్వే చదివావు కదా. 95లో నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు వచ్చా. దేనికోసం వెతుక్కుంటూ వచ్చా? ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చా. ఆ టైంలో నేను సూసైడ్ చేసుకుందామనే స్టైల్లో ఉన్నా, ఆ ఐడియాలో ఉన్నా. నేను ఇంజనీరింగ్ సీట్ సాధించా, కానీ కొన్ని ర్యాగింగ్ల వల్ల, కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటూ, ఇంక ఆనందం లేదా, ఆనందానికి దారి దొరకదా,
ఆత్మవిశ్వాసానికి దారి దొరకదా అనుకున్న పరిస్థితుల్లో ధ్యానంలోకి వచ్చి ప్రతిసారి చెప్పినట్టు యోగుల పుస్తకాలు చదివి అప్పుడు భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టడం వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఉంటూ అందరికీ అదే జ్ఞానాన్ని పంచుతున్నా. సో యంగ్స్టర్స్ అందరికీ అసలు ఇంపార్టెంట్, భిన్నంగా ఆలోచించి ఫస్ట్ ఇంపార్టెంట్ యంగ్స్టర్స్కే. ఎందుకంటే నేను కూడా యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఈ శాస్త్రాన్ని జ్ఞానాన్ని నేర్చుకున్నా, ఆ తర్వాతనే అందరికీ నేర్పించడం మొదలుపెట్టా. పెద్దవాళ్ళు నువ్వు అన్నట్టు ఆల్రెడీ ఒక వయసు అయిపోయింది అన్నా కదా. మనం బెంచ్ కార్ కొన్న తర్వాత ఎన్ని రోజులు నడుపుతామండి? బెంచ్ కార్ కొన్నాక ఎన్ని రోజులు నడుపుతావమ్మా? ఏదైనా బెంచ్ కార్ కొన్నావు కష్టపడి ఎప్పుడు నడుపుతావు? వెంటనేనా లేకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అన్నా కదా. సో అలాగే భిన్నంగా ఆలోచించు. మనం తీసుకున్న తర్వాత ఎప్పుడు చదువుకోవాలి? 70 ఏళ్ళ వయసు తర్వాతనా? వెంటనే. మనకి ఆధ్యాత్మికత అన్నది ఇప్పుడే కావాలి, జీవిత చివరి అంచుల్లో కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బెంచ్గా కొన్నాను సార్, ఇది అంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి 10 ఏళ్ళు ఆగి నడుపుతాను, 20 ఏళ్ళు ఆగి నడుపుతాను కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బెంచ్ కారు నడపడం నేర్చుకోవడం లాంటిది. మన జీవితాన్ని ఎలా నడపాలి మనకందరికి తెలియదు. మనం తెలుసు అనుకుంటూ డ్రైవింగ్ నేర్చుకోకుండా నడుపుతున్నాం. మనకు ట్రాఫిక్ రూల్స్ తెలియదు, నడిపేస్తాం. ఏమవుతుంది? బెంచ్ కార్ అయినా యాక్సిడెంట్ అవుతుంది. నేను అమెరికాకి వెళ్ళాను, నాకు ఇక్కడ డ్రైవింగ్ తెలుసు, కానీ అక్కడ బాగా ఒక 30 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా అని చెప్పేసి అమెరికాకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసి అటెండ్ అయ్యా, ఫెయిల్ అయ్యా. ఎందుకు? అక్కడ డ్రైవింగ్ రూల్స్ నేర్చుకోలేదు. బాబు నీకు అర్హత లేదని పంపిస్తాను, ఎందుకంటే నాకు అక్కడ శాస్త్రం తెలియదు. అలాగే మనము భూమి మీదకి వచ్చాం, మనకు ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు, నడిపేస్తున్నాం, మనకేదో దెబ్బలు అవుతుంది, దానికి కారణం ఇంకొకరు అంటున్నాం. డ్రైవింగ్ రూల్స్ తెలిసిన వాళ్ళు తప్పు ఇంకొకటి తెలియదు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, అవునా కదా? అవునా, రూల్స్ తెలియకుండా డ్రైవింగ్ అయితే అయిపోయి తప్పు ఒకటి రూల్స్ తెలుసుకొని వాడితే. అలాగే భిన్నంగా ఆలోచించు జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరైనా సరే చిన్నప్పటి నుండే యూత్గా ఉన్నప్పుడు కాదు, ఊహ తెలియని వయసు నుంచే ధ్యానం నేర్పిస్తే అప్పుడు వాళ్ళ జీవితకాలం వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళకు వాళ్ళు సృష్టికర్తలు అవుతారు. అందుకే తప్పనిసరిగా ప్రతి యువకుడికి, ప్రతి పిల్లవాడికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి భిన్నంగా ఆలోచించే అవసరం అని అందరికీ పంచుతున్నాం. అదేమ్మా. ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉందా? థ్యాంక్ యూ సార్. సార్, ఈ పుస్తకం మీరు రాసే టైంకి మీ మోటివేషన్ ఏంటి సార్? అంటే ఈ పుస్తకం నేను ఖచ్చితంగా ప్రపంచానికి ఇవ్వాలి అన్న దానికి వెనక రీజన్? నేను పుస్తకం రావడానికి కారణం పబ్లిక్ డిమాండ్. అప్పటికి నేను కొటేషన్లు రాశాను, కొన్ని వేల కొటేషన్స్ రాశాను. అలాగే అప్పటికి చాలా వీడియోలు చేశాను. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క చోట ఉంది, అవునా కదా. నేను కొన్న వేల కొటేషన్, అక్కడ ఒక కొటేషన్, ఇక్కడ ఒక కొటేషన్, ఎక్కడెక్కడో ఉంది. అప్పుడు చాలా మంది చదివి చాలా బాగున్నాయి సార్, ఈ కొటేషన్ల ద్వారా మా జీవితం చాలా బాగుపడింది, ఇవన్నీ ఒక చోట ఉంటే మేము చదువుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని ఒక 6 నెలల సంవత్సరం చాలా మంది నా వెంట పడ్డారు, అడిగారు మీరు రాకపోతే మేమే మీ కొటేషన్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేస్తామని. లేదండి మేమే రాస్తానని చెప్పేసి నేను ఈ 30 ఏళ్లలో ఉదాహరణకి పత్రికా దగ్గర ఇలాంటి గురువులందరూ యోగుల దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నానో అది సులభంగా అందరికీ అందించాలి. మన తల్లిదండ్రులంతా మాకేం చేస్తారు? వాళ్ళు కష్టపడినట్లు మనకు కష్టపడకూడదని మనకు అన్ని సంపాదించి పెడతారు, అవునా కదా. పత్రిసారు జ్ఞానం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయన పడిన కష్టం ముందు మన కష్టం నథింగ్. ఆయన ఏం చేశాడు? అరటిపండు ఒడిచినట్టు తీసి మన ధ్యానము, జ్ఞానము, పిరమిడ్ సొసైటీ పుస్తకాలు అన్నీ ఒలిచి మనం ఆయనలాగా కష్టపడకూడదు అని సులభంగా మనకి బుద్ధత్వం రావాలి, సులభంగా జ్ఞానం కావాలి, సులభంగా మనము జీవితంలో ఆనందంగా జీవించాలి అనే ఒక లక్ష్యంతో ప్రతి మనిషికి బుద్ధత్వాన్ని చాలా ఈజీగా అందించాలని పత్రిక ట్రై చేశాడు, అనగా ఆయన బుద్ధిగా కష్టపడడానికి చాలా చాలా కష్టపడ్డాడు, బుద్ధిగా తాగడానికి చాలా కష్టపడ్డాడు. అంతా వద్దు మనకు. ఎలాగైతే తల్లిదండ్రులు ఎలాగ అయితే ఆలోచిస్తారో మన పిల్లలు అంతగా కష్టపడకూడదని, అలాగే ప్రతి సీనియరు, ప్రతి జ్ఞాని, ప్రతి బుద్ధుడు, ప్రతి యోగి, ఇక్కడ ఉన్న యోగులందరూ తమ కోసం తాము ఏమి చేసుకోలేదు, తమ కోసం తాము చొక్కా కూడా కొనుక్కోలేదు,
కానీ ఈ ప్రపంచానికి బుద్ధత్వాన్ని ఆ జ్ఞానాన్ని సులభంగా అందించాలని అందరూ ప్రయత్నించాలి. అలాగే నేను కూడా 30 ఏళ్ళు సార్ దగ్గర నేర్చుకున్నా, తెలుసుకున్నా. అదంతా నేను పడినంత కష్టమో మీరు పడకుండా ఉండాలని, నేను ఏడ్చినంతగా మీరు ఏడవకూడదని, నేను బాధపడినంతగా మీరు బాధపడకూడదని. నేను ఎన్నో రకాల పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా సార్ ఎన్నోసార్లు లైవ్లో చూశారు. కొన్ని ప్రాబ్లం ధ్యానవాచకాలలో రకరకాల సమస్య, ఆ రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కొన్నాము అలా కదా. దానికి ఇంకొకటి కారణం అని కాకుండా నేను ఎలా కారణము అనగా దానికి నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనేది నేను తెలుసుకొని నాకు అర్థమైనది ఇంకొకరు అంత కష్టపడకుండా ఈజీగా ఉండడానికి కోసం ఈ పుస్తకం రాశాను. అంటే మీ మార్గం, నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళ మార్గం సులభం కావడం కోసం ఈ పుస్తకం రాయడం జరిగింది. మీరు ఇంకా సులభంగా ఆనందంగా ఉండడానికి, మీరు ఇంకా ఈజీగా ఆనందంగా ఉండడానికి, మీరు ఇంకా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండడానికి నేను పుస్తకం రాయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక క్వశ్చన్, జీవితంలో కష్టాలు ఉండటం సహజమే కానీ బాధలు ఉండటమే అసహజం. కష్టానికి బాధకి మధ్య వ్యత్యాసం ఏంటి సార్? కష్టము బాధ మనం రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం అలాగే. ఎందుకంటే మనకు ఒక కష్టం వచ్చిన వెంటనే బాధ వస్తుంది. మనం గమనిస్తే కష్టం ముందు వచ్చిందా బాధ ముందు వచ్చిందా? అలాగే కష్టం ముందు వచ్చింటది. కష్టానికి బాధకి తేడా ఏంటండి? కష్టము అంటే భౌతికమైన ఒక సిచ్యువేషన్ అనగా, ఇప్పుడు మైక్ పని చేయలేదు అనుకోండి కష్టము అనగా, మైక్ ఒక అర్ధగంట పని చేయకపోతే నాకు కొద్దిసేపటి తర్వాత బాధ వేస్తుంది, మీకు అందరూ కూడా వినడానికి బాధ వేస్తుంది. మైక్ పని చేయకపోవడం అనేది ఒక సిచ్యువేషన్, అది ఒక భౌతికమైన సిచ్యువేషను అనగా. మరి మైక్ పని చేయకపోతే ధ్యానమే లేదా? మైక్ పని చేయకపోతే మన క్లాస్ చెప్పుకోలేమా? ఒక 100 ఏళ్ల కింద మైకులు ఉన్నాయా? ఆ యోగులందరికీ మైకులు ఉన్నాయా? మనం ఎందుకు వస్తున్నాం? వాళ్ళకి లేని మైకులు మనకెందుకంట అలాగా. మనకు మైక్ మనం చేయకపోతే అబ్బా ఇంక ఈ టెక్నాలజీ వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్, ఈ అరేంజ్మెంట్ సరిగ్గా చేయలేదు, ఈ మాస్టర్స్ మంచోళ్ళు కాదు, ఈ అడ్మిషన్ చేసేవాళ్ళు సరిగ్గా లేదు, వీళ్ళకి అడ్మిషన్ తెలియదు. మనం వెంటనే ఏం చేస్తామంటే అందరినీ నిందించడం మొదలు పెడతాం. మన బాధకి ఇంకొకరు కారణము. మైక్ లేని కాలంలో ఉన్నాం, బస్సు లేని కాలంలో ఉన్నాం, టెక్నాలజీ లేని కాలంలో ఉన్నాం. అప్పుడు అందరూ ఆనందంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉండడం లేదు అంటే బాధ అన్నది మనము కష్టంలోనే సృష్టించుకుంటున్నాం మన ఆలోచన విధానం ద్వారా. బాధ అనేది మానసికము, కష్టం అనేది ఒక భౌతికం. ఇందాక అనుకున్నాం కదా, మన తాతలు ముత్తాతల కాలంలో అన్నమే లేదు, జావా తాగి బతికారు. జావా ఇప్పుడు కూడా మనం జావా తాగి బతుకుతున్నాం ఆరోగ్యం కోసం. తిరిగి మళ్ళీ జావాకే వచ్చాం. ఏం సార్, అప్పుడు జావా అంటే చాలా కష్టంగా భావించేవాళ్ళం, తిండి లేక జావా తాగుతాం. ఇప్పుడు జావానే కావాలి మనకి ఆరోగ్యానికి. అప్పుడు వాళ్ళు జావా తాగిన ఆనందంగా తాగారు. ఇప్పుడు మనకు ఏం బాధగా ఆనందం లేదు, మనకు ఆరోగ్యం కావాలని జావా తాగుతున్నాం. అప్పుడు కష్టం కానిది ఇప్పుడు మనకు కష్టం అయిపోయింది. మనం గమనిస్తే చూసే విధానంలోనే బాధ ఉంది, ఉన్న సిచ్యువేషన్లో బాధ లేదు. అప్పుడు నేను కష్టాలు మనకి ఇప్పుడు లేవు కానీ బాధలో ఉన్నాం. ఎందుకంటే ప్రాబ్లం అంతా బుర్రలోనే ఉంది. బాధ అనేది మానసికము, కష్టము నిజము. రాముడికి లేవా కష్టాలు? ఇక్కడున్న వాళ్ళలో యోగుల్లో ఎవరికి లేవా? మనం ఏదైనా చెప్తే మీరు ఆనందంగా ఉండండి అంటే మీకేం సార్, మీరు ఇంజనీరు, మీకు కారు ఉంది, మీరు అమెరికాకు పోయించారు, మీకు మంచి ఉద్యోగం ఉంది, బాగా సెటిల్ అయిపోయారు, పెళ్లి కనాలు కలిగితే మీకేం సార్ పెళ్ళి అయింది, ఇల్లు లేనాలు కలిగితే మీకేం సార్ ఇల్లు ఉంది కాబట్టి ఆనందంగా ఉంటారు, మీకేం సార్ 10 సార్ చిన్నప్పుడు దొరికారు కాబట్టి ఆనందంగా ఉంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో. మీకంటే 10 సార్ 30 ఏళ్ళ కింద దొరికారు కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు. మరి 10 సార్ నాకు ఒక క్లాస్ మీకు ఒక క్లాస్ అప్డేట్ చెప్పారా? ఇప్పటికైనా 10 సార్ చెప్పిన పుస్తకాలు ఉన్నాయి కదా, ఇప్పటికైనా 10 సార్ చెప్పిన వీడియోలు ఉన్నాయి కదా, మరి చదివి ఆనందంగా ఉండొచ్చు కదా. ఎవరన్నా ఆపారా? లేదే. మీకేం లే అంటే మనకు నిజంగా ఆనందంగా ఉండడం ఇష్టం లేదు, మనం బాధగా ఉండాలని డిసైడ్ అయిపోయాం. సో
ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎవరిని అడిగినా ఒక మంచి సినిమా తీయవచ్చు. ఈసారి అడిగితే ఒక సినిమా, నిన్ను అడిగితే ఒక సినిమా చేయొచ్చు, నన్ను అడిగితే ఒక సినిమా చేయొచ్చు, ఈసారి అడిగితే ఇంకొక సినిమా చేయొచ్చు. ఎవరి జీవితం తీసుకున్నా కూడా అది ఒక సినిమా లాంటిదే. సినిమా కష్టాలు ఉన్నాయి కదా. ఎవరైనా అండి బయటికి బయటికి నవ్వుతుండొచ్చు, లోపల అన్ని విప్పి తీస్తే పొట్ట విప్పు చూడ పురుగులే ఉంటాయి. ఎవరి పొట్ట రేపండి పురుగులే ఉంటాయి. కానీ ఎవరు ఆనందంగా ఉంటారంటే యోగులు ఆనందంగా ఉంటారు. కష్టం ఉండడం సహజమే, కానీ బాధగా ఉండడం అసహజం. అంటే బాధ అనేది మన నిర్ణయం. మనం బాధగా ఉండాలని నిర్ణయించుకుంటామా, ఇందాకన్నా ఆనందంగా ఉండాలని నిర్ణయించుకుంటామా? ఎస్, అయిపోయింది. కష్టం ఉన్నా ఆనందంగా ఉంటాం, మనకు సంబంధం లేదు. కష్టాలు బయట ఉన్నాయి, లోపల లేవు. బాధ లోపల ఉంది. సో మనమే డిసైడ్ చేసుకోవాలి. బాధ అనేది అసహజము. కష్టం వేరు, బాధ వేరు. బాధ మన చేతిలో ఉంది, కష్టం ఒక్కోసారి మన చేతిలో ఉండొచ్చు, లేకపోతే సార్కి ఏదో అప్లై అయ్యాయి, ఇప్పుడు ఏం చేయలేము. అలాగే ఈసారికి అప్లై అయ్యాయి, ఆ సారికి అప్లై అయ్యాయి, మనం ఏం చేయలేము. ఇప్పుడు అది బయట. దాన్ని మార్చుదామో తెలియదు, మార్చలేదు. కానీ ఆనందంగా ఉండాలా లేదా మనమే డిసైడ్ చేసుకోవాలి. ఈ కష్టాలు మార్చొచ్చు, మార్చలేకపోవచ్చు. ఎప్పుడు ఈరోజు తినొచ్చు, తినకపోవచ్చు. అలాగే ఎవరికో క్యాన్సర్ వచ్చింది, రాత్రి వామ్ పట్ట అంటే క్యాన్సర్ పోతుంది ఏంటి? నేను ఇలా అంటే మీ క్యాన్సర్ పోదు. కానీ ఆనందంగా ఉండాలి ఉన్నంత రోజు. మా అక్కకు ఒకసారి చచ్చిపోయేంత చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హైదరాబాద్ అంతా తిరిగాను. హైదరాబాద్ అంతా తిరిగి అన్ని డాక్టర్లు అడిగాను. ఏ డాక్టర్ చెప్పినా ఏం చేయలేము, 6 రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు. అప్పుడు ఏం చేశానంటే మా అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏం ప్రాబ్లం లేదు, చిన్న ప్రాబ్లమే, ఏదో సూది వేసుకుంటే తగ్గిపోతుందంట. అవును అంతేనా? అంతే అంతే అన్న. అయితే కావాలంటే ఏమంటే కొద్దిగా రెస్ట్ తీసుకో, పిరమిడ్ కింద ధ్యానం చేసుకో అని చెప్పా. డాక్టర్లు ఏమో 6 రోజులు పోతా ఉన్నారు. ఈ పక్కన వాళ్ళంతా మా బావలు, మా బంధువులంతా ఏం అట్లా చెప్తున్నావు, మీ అక్కకి నిజం చెప్పొచ్చు కదా. నిజం చెప్తే 6 రోజులు కాదు, ఇప్పుడే పోతుంది. వారంలో నువ్వు పోతావు అంటా, నిజం చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు పోతుంది. ఎందుకు వచ్చిన బాగా ఆమె నిజం చెప్పకపోతే 6 రోజులు హ్యాపీగా ఉండని, హ్యాపీగా బతకని అని మా అక్కకి మా డాక్టర్ దగ్గరికి క్రిటికల్ కేర్ డాక్టర్స్ అని ఉంటారు. క్రిటికల్ కేర్ చాలా క్రిటికల్గా ఉన్న వాళ్ళకి బాగా కాకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తారన్నమాట. ఆ మెడిసిన్స్ ఇప్పించారు ఆమెకి, శరీరానికి ఇబ్బంది లేకుండా సుఖంగా ఏమైతే అది కానీ సుఖంగా ఆమెకి ఏం పెయిన్ లేకుండా ఉండడానికి టాబ్లెట్స్ అన్ని ఇప్పించి, ఈరోజు నీ టాబ్లెట్స్ చేసుకో, హ్యాపీగా పిరమిడ్ కింద ధ్యానం చేసుకో అని ఇంట్లో పెట్టేసి వచ్చాయి. 6 నెలలైనా ఏం కాలే ఆమెకి, ఆనందంగా ఉంది. రోజు ఫోన్ మాట్లాడుతున్నా, హ్యాపీగా బాగానే ఉందిరా, నాకు బాగుంది. ఎందుకంటే లేదు, ఆ తర్వాత 6 నెలల తర్వాత కూడా ఏం కాలేదు. ఏమైంది ఈ నగరానికి? మళ్ళీ నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఏ సర్జరీ చేసినా ఏం బాగా కానదని వాళ్ళు, ఇప్పుడు బాగానే ఉంది మీ అక్కకి, ఏమైంది, ఇప్పుడు సర్జరీ చేస్తే బతికే అవకాశం ఉంది అని అప్పుడు సర్జరీ చేసి, అంతకుముందేమో చనిపోతాయన్న, వారం రోజులకు 10 రోజులకు పోతుందన్న, 6 నెలలైనా ఏమీ కాలే. ఎందుకంటే ఆమెకి ఏమీ తెలియదు, ఆమె పోతుందని ఆమెకు తెలియదు. ఆమె ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉండడం డిసైడ్ అయింది. ఎందుకంటే నా తమ్ముడు చెప్పాడు కదా, మా తమ్ముడు చెప్పండి నిజమే, ఏం కాలేదు, నాకేం కాలేదు. సో ఒక మంచి ఆలోచన. ఏదో పెళ్లి చేస్తే ఏమంటారు, 1000 అబద్ధాలైనా పెళ్లి చేయొచ్చినట్టు ఒక అబద్ధం ఆడి మా అక్కని బతికిచ్చేసి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సర్జరీ చేస్తా అన్నారు. చేశారు. 3 ఏళ్ళు బతికింది. ఆ తర్వాత 3 రోజుల్లో 4 రోజుల్లో పోతా అన్నది. 3 సంవత్సరాల వరకు బతికింది. ఆ 3 సంవత్సరాలు కూడా హ్యాపీగా అలా కుర్చీ మీద కూర్చొని హ్యాపీగా పొద్దున్న సాయంత్రం వరకు మధ్యాహ్నం మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు అక్క నాకు డౌట్ వచ్చింది, మా అక్క చనిపోతుందని డౌట్ వచ్చింది నాకు. పొద్దున్నే ఫోన్ చేశారు, అక్క నువ్వు అర్జెంట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, నాకేం బాగానే ఉందిరా, నేను ఎందుకు పోవాలి ఇప్పుడు అనేది. మధ్యాహ్నం ఫోన్ చేశా, సాయంత్రం ఫోన్ చేశా. సాయంత్రం హ్యాపీగా ఇలా కూర్చొని అలాగే పోయింది. హ్యాపీగా బాధగా పోలేదు, హ్యాపీగా పోయింది మా అక్క. మరి చావు కష్టం కదా, ఈ ప్రపంచంలో చావు కంటే పెద్ద కష్టమైన పని లేదు. మరి ఎందుకు హ్యాపీగా వెళ్ళలేదు? ఇలా చాలా మంది గురువులు తీసుకుంటే హ్యాపీగా వెళ్ళలేదు. సో భౌతికమైన సిచ్యువేషన్స్ కష్టమే, కానీ మానసికం అన్నది మార్చుకోవాలి. మానసికం మన చేతుల్లో ఉంది, ఆలోచనలు మన చేతుల్లో ఉన్నాయి. రాత్రి ఆమె యొక్క
హార్ట్ ప్రాబ్లం నేనేం తీర్చలేకపోయినా, కానీ చిన్న టాబ్లెట్ ఇచ్చా, నీకేం కాలేదు నమ్మేసి ఆనందంగా ఉంది. 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు బతికింది. అది. సో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనకు కష్టాలు ఉండొచ్చు కాక, కానీ బాధగా ఉంటామా ఆనందంగా ఉంటామా అన్నది మన నిర్ణయం. అది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరు అడుగుతారు సార్? అంతా మైక్లో అడగండి. అంతా మన మంచికే అనడానికి కారణం ఏంటి సార్? అంతా మన మంచికి అనుకోవద్దు, పర్వాలేదులేండి. అంతా మన ఏడుపుకే అనుకుందాం, ఏమవుతుంది? ఏడుపు వస్తుంది, ఆనందం వస్తుంది, ఏడుపు వస్తుంది. అనగా ఈ ఊర్లో ఎవరు మంచోళ్ళు లేరు, నా బ్రతుకింతే. చిన్నప్పుడు నేను కూడా అలాగే కొత్తలో 95లో ధ్యానానికి వచ్చినప్పుడు మనసు గతి ఇంతే, మనిషి గతి ఇంతే, మనసున్న మనిషికి బ్రతుకు లేదంతే అని పాడుకుంటే తిరిగేవాడిని. మరి అలా అనుకోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? మనకేం కావాలి? లాభసాటి వ్యాపారం కావాలి. అలాగే మనం ఏదో విధంగా ఆనందంగా ఉండాలి. మనకు ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది, ఒక లైన్ ఉంది, కొటేషన్ కూడా కాదు, ఒక మంచి సూత్రం. యద్భావం తద్భవతి. మన భావాలు ఎలా ఉంటే మన భవిష్యత్తు అలాగే ఉంటుంది. నేను ఇలాగే ఏడ్చుకుంటూ తిరిగాను, ఏడ్చుకుంటూనే తిరిగాను. ఎవరో మంటలు రగిలించారు అనుకుంటూ, మరెవరో అందుకు బలి అయ్యారు అనుకుంటూ, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అనుకుంటూ తిరిగిన అలాగే ఏడ్చుకుంటూ కుల్లి ఏడ్చుకుంటూ తిరిగాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అంతా మన మంచికే అని అర్థమైంది. అంతా మన మంచికి ఎట్లా అంటావు సార్? నాకు కష్టాలు ఉన్నాయి కదా అనగా, అది ఎట్లా మంచిది అనగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు జరిగినదే. నేను చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుండి నేను ఇంజనీర్ కావాలి, అది కూడా టాప్ యూనివర్సిటీస్లో నాకు ఇంజనీరింగ్ సీట్ రావాలని నాకు కోరిక. దానికోసం 24 గంటలు కష్టపడి నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. కానీ నాకు కర్నూలులో పుల్లారెడ్డి కాలేజీలోనే వచ్చింది. నేను చాలా ఏడ్చాను. నాకు డిప్రెషన్లో పోవడానికి 1 ఆఫ్ ది రీజన్ అదే. నేనేమో ఆర్ఎస్సి వరంగల్లోనో ఐఐటిలోనో ఎక్కడో చదువుదామని జీవితం అంతా దానికి అర్పించా. 24 గంటలు నా సినిమాలు చూడలేదు, పెళ్ళికి పోలే. మా అక్క పెళ్లి కూడా 5 నిమిషాలు వెళ్ళా నేను. నా పెళ్ళి 5 నిమిషాలే చేసుకున్నా. మా అన్న పెళ్ళిళ్ళకి కూడా నేను 5 నిమిషాలే పోయా. నేను ఎవరి పెళ్ళిళ్ళకి పోను, ఏమీ చేయను. నాకు ధ్యానం తప్ప వేరే తెలియదు. నాకు అప్పట్లో ఇంకా ధ్యానానికి ముందు చదువు. మా అక్క పెళ్లి 10th క్లాస్లో నేను రానన్నా. సొంత అక్క నాకు బాగా ఇష్టమైన అక్క, ఇందాక చెప్పారు చనిపోయిన అక్క. ఆ పెళ్ళి అంటే కూడా 5 నిమిషాలు. ఎందుకంటే ఎగ్జామ్, అది కూడా ఎప్పుడు రేపు ఎగ్జామ్ కాదు, 3 నెలల తర్వాత ఎగ్జామ్. మార్చిలో పెళ్ళి ఎగ్జామ్స్ అయితే, జనవరిలో మా అక్క పెళ్ళి అయితే పోలేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ముఖ్యం, నాకు చదువు ముఖ్యం, మా అక్క కాదు అని. కానీ మరి అలాంటి వాడికి నాకు అంతగా నాకు ట్రై చేస్తే ఆఖరికి కర్నూలులో పుల్లారెడ్డి కాలేజీలో వచ్చింది. ఎంత బాధ వేస్తుంది. ఎన్ని వదులుకున్నా, మా అక్కని వదులుకున్నా. కానీ 6 నెలల తర్వాత అదే చాలా మంచిది అని అర్థమైంది. ఎందుకు తెలుసా? అక్కడే కరెక్ట్గా 3 నెలల తర్వాత 10 సార్లు పరిచయం అయ్యాడు. అదే నేను ఏ ఆర్ఎస్సి వరంగల్లోనో ఐఐటీలో చేయంటే నాకు 10 సార్లు పరిచయం కావడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టేది. నాకు 17 ఏళ్ళ వయసులో 10 సార్లు ఎలా పరిచయం అయ్యాడంటే, ఆ బాధగా ఉండి ఏడ్చి నాకు ఈ కాలేజీలో వచ్చింది, ఈ ఊళ్ళో వచ్చింది, ఏడ్చి దీనికి ఏదైనా మారం కడుక్కున్నావా, ఈ ఏడుపు నుంచి బయటికి రావడానికి కానీ ఎత్తుకుంటూ పోతే ఆడ 10 సార్లు ఉన్నాడు. ఆ 10 సార్లు అక్కడే 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. నాకు ఆపలేదు ఎప్పుడు 10 సార్లు. సారు 75లో వచ్చాడు కర్నూలుకి, అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడే ఉద్యోగం, అక్కడే జాబ్, అక్కడే అంత లైఫ్. 75లో వచ్చి నేను 77లో పుట్టా. నేను పుట్టక ముందే సార్ వచ్చి రెడీగా ఉన్నాను. రామకృష్ణ పరమహంస ఎదురుగా వివేకానంద ఎదురు చూసినట్టు నేను పుట్టక ముందే సార్ అక్కడ ఉండి, ఎప్పుడు వస్తాయి ఎతనా కొడుకు, ఇది జ్ఞానం చెప్తాం. అదే నాకు కర్నూలులో పుల్లారెడ్డి కాలేజీలో సీట్ రాకుండా, సీటు ఇంకెక్కడో వచ్చి ఉంటే నేను ఆనందంగా ఉండేవాడిని, సుఖంగా ఉండేవాడిని. ఐఐటీలో వచ్చి సుఖంగా ఉండేవాడిని. అవునా కదా? ఇలా ఆ రోజు నేను చాలా ఏడ్చా, చాలా బాధపడ్డా,
చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, చచ్చిపోదాం అనుకున్నా. ఆ చచ్చిపోదాం అనుకుంటూ 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 చావకుండా ఉండడానికి ఏదైనా మార్గం వెతుకుదామా అని ఎత్తుకుంటూ వెళ్తే ఆ రోజు అనుకోకుండా సార్ కనబడ్డాడు. నా జీవితం మొత్తం మారిపోయింది. నా జీవితమే కాదు, కొన్ని లక్షల మంది జీవితాలు మారాయి. ఆ రోజు నాకు చచ్చేంత బాధ వచ్చింది, కానీ మంచికే వచ్చింది. మనం అనుకున్న మంచి కాదు, మనం అనుకున్న మంచి ఐఐటి, మనం అనుకున్న మంచి ఐఏఎస్, మనం అనుకున్న మంచి ఏదో టాప్ స్కూల్ మార్కులు అవి, కానీ ఆత్మ అంతకంటే వేరే ఎక్కువ మంచి కోరుకుంది. ఇక రెండు ఉన్నాయి కోరికలు, ఒకటి ఆత్మ కోరిక, రెండు మనస్సు కోరిక. మనసు ఇక్కడ లౌకికంలో ఉన్న షర్ట్లు ప్యాంట్లు వస్తువులని కోరుకుంటుంది. ఆత్మ ఎప్పుడు ఆత్మ పురోగతిని మాత్రమే కోరుకుంటుంది. అదే దానికి మంచి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆత్మ పురోగతి రాదు. ఐఐటీలో చేరినా ఆత్మ పురోగతి రాదు, ఐఏఎస్ అయినా ఆత్మ పురోగతి రాదు. ఒక యోగి దగ్గరికి చేరినప్పుడే, ఒక జ్ఞాని దగ్గరికి చేరినప్పుడే, ఒక జ్ఞాన మార్గంలో నడిచినప్పుడే మనకు ఆత్మ పురోగతి వస్తుంది. సో మనకు కష్టాలు రావడం మంచిదే, లేకపోతే మనం మాట వినము. మనం మాట వినకుండా అహంకారంతో అజ్ఞానంతో మనం ఏం చేస్తామంటే నేను నేను నేనే నా అహంకారంలో అజ్ఞానంలో జీవిస్తాను. నాకు కష్టం రావడం వల్లనే ఒక సరైన మార్గం దొరికింది, కాబట్టి అంతా మన మంచికే. బంగారు ఒక ఆభరణంగా తయారు కావాలంటే కొలిమిలో, అవునా? మన కొలిమింటి గురించి బాగా తెలిసి కొత్తగూడెం వాళ్ళకి తెలిసింది. బొగ్గుతో కొలిమింట్లో కలుస్తుంది, కరెంట్ రావాలి మనకి ధర్మల్ పవర్ స్టేషన్లో. బొగ్గు కాలాలి కదా, కాలం సార్, కానీ నాకు కరెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను కాలం సార్, కానీ నాకు మంచి ఆభరణం కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? మన బుర్రతో కోరిక ఉంటుంది కాబట్టి అది మంచి కాదు, ఇది మంచి అది మంచి ఇది మంచి అది మంచి అని. కానీ మన అంతరాత్మ ప్లానింగ్ ఒకటి ఉంటుంది, స్కెచ్ వేరే ఉంటుంది. మన ఇన్నర్ సెల్ఫ్ స్కెచ్ వేరే ఉంటుంది, మన లైఫ్ పర్పస్ వేరే ఉంటుంది. దాన్ని బట్టి మనకు తోలు ఒలిచి మనల్ని ఏడిపించి కాబట్టి మనకు తోలు తీసి అన్ని తీసి చివరికి ఒక మంచి మార్గంలో పెట్టడానికి మనకు ట్రై చేస్తుంది. కాబట్టి అంతా మన మంచికే. పెళ్ళి అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది అనగా, ఇల్లుంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది, కారు ఉంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది అనగా, పుడితే మంచిది ఇంకా మంచిది అలాగే. మన రాత్రి ఒకసారి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు, మంచిదే కదా, మంచిదే కదా. మా నాన్న రాత్రి ఒకసారి పొద్దున్నే వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చారు హైదరాబాద్కి. ఫోన్ చేశారు, నేను హైదరాబాద్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా. ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కలుస్తాను, అంతే, కలవలే. వాళ్ళు మా ఇంటి ఎదురుగానే, సారీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఆఫీస్ ఎదురుగానే మా ఇల్లు ఉంటుంది. ఆడ పిచ్చారు అన్నకు కొంచెం పని ఉండి, అదే పని మీద వచ్చా కలుద్దాం ఉంటాం అన్నట్టు. లేదు నేను బిజీగా ఉన్నా, మళ్ళీ కలుస్తా అంటే సరే నేను వెళ్ళిపోతున్నా అన్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. మంచిదే. రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు. 75 78 ఇయర్స్. అంతకంటే మంచి చావు ఎక్కడి నుంచి వస్తుంది? మంచిదే కదా. ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా ఏం చేసినా కూడా రాత్రి పడుకొని పొద్దున పోయే మెడిసిన్ అయితే కనిపెట్టలేదు ఇప్పటివరకు, అలా కదా. అలాంటి మందు కనిపెట్టలేదు. రాత్రి పోయే హ్యాపీగా పోయే మందు కనిపెట్టలేదు. ఆయన ఎన్నో సాధించాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో తిరిగాడు, ఎంతో జీవితాన్ని చూశాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? మా నాన్న పోయాడు అని అడిగితే మళ్ళీ తిరిగి వస్తాడా? రాడు కదా. ఆయన ఆదర్శంగా తీసుకొని నేనేం చేయాలి, ఆయన ఎలా బ్రతికాడు నేను ఎలా బ్రతకాలి, ఆయన ఎలా జీవించాడు నేను ఎలా జీవించాడు, ఆయన మనకిచ్చిపోయిన జ్ఞానం ఏంటి, ఆయన మనకిచ్చిపోయిన విలువలు ఏంటి, ఆయన మనకిచ్చిపోయిన జీవన విధానం ఏంటి, అది కావాలా మనకు? ఆయన గురించి ఏడవడం కావాలి. ఆయన మాకు నేర్పించిన సూత్రం ఏంటి అంటే, ఎన్నో సంవత్సరాలు ఆయనకు ధ్యానం గురించి చెప్పాను. నాన్న ధ్యానం చేయి, నాన్న ధ్యానం చేయి అంటే, రేపు చేద్దాం లేరా, ఎల్లుండి చేద్దాం లేరా, పోస్ట్పోన్ చేస్తూనే మన రేపు అనేది లేకుండా పోయి దాకా. మన జీవితంలో ఎంతో మంది చూస్తూనే ఉంటాం, మనం మారాం. రేపు మారుదాం, ఎల్లుండి మారుదాం, అవతరెల్లుండి ధ్యానం చేద్దాం, ఇప్పుడు కాదు, రేపు అనేది లేదు అనే విషయాన్నే ప్రతి చావు మనకు నేర్పిస్తూ ఉంది, ప్రతి మరణం మనకు నేర్పిస్తుంది. రేపు లేదు నాయన, ఏదైనా ఉంటే ఈ రోజే ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలండి? ఈ రోజే ఆనందంగా ఉండాలి, ఇప్పుడే ఆనందంగా ఉండాలి. నేను రేపు ఆనందంగా ఉంటాను సార్, బర్త్డే వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటాను. బర్త్డే ఎప్పుడు వచ్చేది, మనం ఎప్పుడు ఆనందంగా ఉండేది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందంగా ఉన్నాడు, పెళ్లి ఎప్పుడు చేసుకున్నా ఎప్పుడు ఆనందంగా ఉండేది. నా భార్య మారిన తర్వాత, నా మొత్తం సంసారంలో కలతలు గొడవలు అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడు సంసారం ఒక చదరంగం మారదు అనగా.
మారడానికి గ్యారంటీ లేదు. ఈ చదరంగంలో ఎప్పుడు ఎవరు గెలుస్తారు తెలియదు, ఎప్పుడు ఎవరు పోతారు తెలియదు. ఇప్పుడు గెలిచినట్టుగా అనిపిస్తుంది మనకి ఈ చదరంగంలో. రేపు పొద్దున మళ్ళీ మన మీద ఒక టోపీ పెడతాడు, ఆ టోపీకి మనం గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడు ఎందుకు ఆనందంగా, ఇప్పుడే ఆనందంగా ఉంటాను, ఇప్పుడే ఇక్కడే. దానికోసమే అంతా మన మంచికి అని ఒక క్లారిటీతో ఎప్పుడు ప్రతిదీ మంచిదే, ఏదైనా కానీ మంచిదే. మంచిది కానిది ప్రపంచంలో ఏది లేదు. మన బుర్ర పక్కన పెడితే ప్రతిదీ మంచిదే అనేసి అర్థమవుతుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, లైక్ ఇక్కడ ఆల్రెడీ సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, ఇది కాక ఎక్స్ట్రా మధ్యలో ఎవరిని అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా అడగవచ్చు, డైరెక్ట్ అడగకుండా. సార్, భిన్నంగా ఆలోచించాలి అని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న సమాజం నుంచి అంటే మీరు ఇచ్చిన కొటేషన్లోనే ఉంది, జీవితంలో నియమాలు ఎక్కువైతే మీ ముఖంలో నవ్వు తగ్గిపోతుంది. ఎస్, ఎక్కువ కావాల్సింది జ్ఞానం, నియమాలు కాదు. కానీ ఇప్పుడున్న సమాజానికి మీ వైపు నుంచి ఇచ్చే ఒక మెసేజ్ అదే ఆల్రెడీ బుక్లో రాసింది. నియమాలు ఎక్కువగా పాటించడం వల్ల. నియమాలు అంటే మనకు అది అర్థం కాలేదు అని అర్థం. ట్రాఫిక్ నియమాలు అర్థం చేసుకుంటే ఏం సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చారు, అర్థం చేసుకొని పాటిస్తే ఎలా ఉంటాయి? ఈజీగా ఉంటాయి. లేదంటే ఎక్కడ పోలీస్ పట్టుకుంటారో, ఎవరెక్కడ ట్రాఫిక్ నాకు ఫైన్ వేస్తారో అనగా నియమం. అది ట్రాఫిక్ జ్ఞానం అనుకుంటే ఎంత బాగుంటుంది. అది యాక్చువల్ జ్ఞానం మనం పాటించట్లేదు కాబట్టి నియమం అయిపోయింది. మనం ఎంతో ఆలోచించి మనము కొత్తగా మన కంట్రీ పెట్టినప్పుడు, మన దేశం కొత్త పెట్టినప్పుడు జ్ఞానులు చాలామంది ఆలోచించి కూర్చొని వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఎలాంటి జ్ఞానం ఇవ్వాలి, ఎలాంటి దశానిషేధం ఇస్తే అప్పుడు బాగుంటుందని ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. అలా లేవు ఎవరిస్తే వాడు చేస్తారు. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకు ట్రాఫిక్ నియమాలు పాటించడం కష్టం కాదు. ఎందుకంటే అది మన కోసం పెట్టినవే, మనకు యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి పెట్టినవి, మనకు ఇబ్బంది కాకుండా ఉండడానికి పెట్టినవి, మనకు కాళ్ళకు చేతులు దెబ్బలు తగ్గకుండా ఉండడానికి పెట్టినవి. సో నియమంగా కాకుండా అదొక జ్ఞానంగా తీసుకొని పాటిస్తే చాలా సులభంగా ఉంటుంది. నవ్వుకుంటే ఆనందంగా పాటిస్తాం. లేకపోతే ఈ రూల్స్ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఫ్రీడమే లేదు. అది వేరే దేశంలో అయితే ఎంత ఫ్రీడమో, వేరే దేశంకి వెళ్ళి చూడండి తెలుస్తుంది. దుబాయ్కి వెళ్ళి చూడండి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో తెలుస్తుంది. మూసుకొని మాట్లాడారు అన్ని పాటించారు దుబాయ్కి వెళ్తే. మరి మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ మనకి ఎక్కడ లేదు. మన ఈ దేశంలో ఫ్రీడమ్ మనకి మారిపోయారంటే మన దేశం ఎక్కడైతే ఫ్రీడమ్ లేదు. అలాగే సో మనము ఏదైనా సరే పాటించడానికి ముందు వీలైనంత వరకు దాని వెనకల రీజన్ ఏమిటి, అది ఎందుకు పెట్టారు, దానివల్ల వచ్చే లాభం ఏమిటి, దానివల్ల వచ్చే డెవలప్మెంట్ ఏంటి, దానివల్ల మనకి లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది అని తెలుసుకొని పాటించగలిగితే మన లోపల నవ్వు మిస్ కాకుండా హ్యాపీగా పాటిస్తాం. లేదంటే పెద్దలు చెప్పారు 3 ముళ్ళు వేయాలి, మా పెద్దలు చెప్పారు ఇలా పెళ్లి చేసుకోవాలి, మా పెద్దలు చెప్పారు ఇలా ధ్యానం చేయాలి, మా పెద్దలు చెప్పారు ఇలా ఏదో చేయాలి, వేరే దారి లేదు, లేకపోతే మా వాళ్ళు ఏడుస్తారు. అది బరువు, మానసిక బరువు అయిపోతుంది. డిసిప్లిన్, క్రమంగా శిక్షించడమే క్రమంగా శిక్షించడం, స్లో పాయిజన్ అనమాట. నువ్వు ఇలాగే చేయాలి, ఇలాగే కూర్చోవాలి, ఇలాగే నిలబడాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే తినాలి. వీడు బుర్రేమో ఇటుపోతుంటాడు. ఎందుకు నాకు చెప్పొచ్చు కదా. లేదు, నా మాటే శాసనం, నేను బాగోలే అమ్మను చెప్పే ముందు ఏదో కొంచెం వివరణ ఇవ్వు అలా. ఇంత కొట్టేజీల కింద వివరణ కూడా ఇచ్చాం కొంచెం బుక్లో. ఎందుకంటే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అందుకనే ప్రతి కొటేజీ కింద వివరణ ఇచ్చాము. వివరణ అనేది జ్ఞానము. అలా డైరెక్ట్ కొటేజీ చేసి చెప్పి ఇంతే నువ్వు ఇలాగే చెయ్యి అంటే నా ఇష్టం భయం అంటారు. మొదటగా మనకు ఏమనేదంటే భయం ఉన్నప్పుడు పాటిస్తాం, అదే మెల్లగా భయం తగ్గిన తర్వాత నా ఇష్టం అడ్డదారి పడడం మొదలు పెడతాం, లేకపోతే నాటకం ఆడడం మొదలు పెడతాం. భయం ఉన్నంత వరకు, వేరే దారి లేనంత వరకు మనం నియమాలు పాటిస్తాము. ఆ తర్వాత అడ్డదారి ఎత్తుకోవడం మొదలు పెడతాం. ఎంతమంది అడ్డదారి దొరకట్లేదు ఏం సార్? మనకి ప్రపంచంలో ఇన్ని నియమాలు పెట్టినా ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయంటే అడ్డదారి ఎత్తుకుంటాం, ఆ జ్ఞానం లేకపోవడం వల్ల.
సో నియమాలను పక్కన పెట్టి ఆ నియమాల వెనుకలో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసుకోగలిగితే అదే నియమాలను మనం సులభంగా పాటించగలుగుతాం. కదా బొట్టు పెట్టుకోమన్నారు. ఎందుకు బొట్టు పెట్టుకోమన్నారు? ఐఏఎస్ వేదవ్యాస్, ఎకరాల వేదవ్యాస్ గారి పుస్తకాలు ఉంటాయి. అవి చదివితే మనకు తెలుసు ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు ఇలా చీర కట్టుకోవాలి, ఎందుకు మన సాంప్రదాయాలు ఇలా వచ్చాయి, ఎందుకు మన షర్టు ప్యాంట్ ఇలా ఉండాలి, ఎందుకు మన ధర్మంలో ఇలా రాయబడింది, అన్ని ఆ ధర్మాల వెనకాల కారణాలు ఏంటి, ఎందుకు బురగ కప్పుకోమన్నారు. అప్పటి కాలంలో బురగ కప్పుకోవడానికి ఒక కారణం ఉంది అనగా ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకోమన్నారు, ఎందుకు జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దన్నారు. ఎందుకంటే మన ఎండకు పోతే జీన్స్ ప్యాంట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అప్పట్లో మన డ్రెస్ కల్చర్ ఖాదీ, కద్దరు. ఎందుకు కద్దరు? ఇక్కడ ఎండ కద్దరే కరెక్ట్. అప్పుడు ఇక్కడ కొన్ని ఫుడ్ కల్చర్స్ ఫాలో అయ్యేవాళ్ళు, రాగి ఇలాంటివన్నీ. మనమేమో వేరే దేశం నుంచి తీసుకొచ్చి, వేరే నార్త్ ఇండియా దగ్గర నుంచి తీసుకొచ్చి వేరే వేరే టేస్టీగా ఉన్న రకరకాల ఫుడ్లు తినడం మొదలుపెట్టాం. ఇక్కడ పండే పంటనే మనకు సరైనది. ఇక్కడ ఒరిజినల్ పంట ఒక 50 ఏళ్ల కిందట 100 ఏళ్ల కిందట ఇక్కడ ఏ పంట అయితే పండిందో అది మన ఒరిజినల్ పంట, అది మన శరీరానికి ఉపయోగపడేది. ఉదాహరణకి నాగ్పూర్లో ఆరెంజెస్ పండుతాయి, అది వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఆరెంజ్ సిటీ అంటదని అక్కడ అవసరం. ఈ కాలంలో పండిన పంట ఈ కాలంలోనే తినాలి, వేరే కాలంలో కాదు. మనం మామిడి పండ్లను దాచిపెట్టుకొని వచ్చే కాలంలో తింటే చలికాలంలో రావలేదు. మామిడి పండ్లు ఈ కాలంలో మనకు హెల్ప్ చేయడానికి వచ్చాయి. అది నియమం కాదు, అది అవసరము. నా ఇష్టం, ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే నీకు తగినాక ఫలితాలు అనుభవిస్తాం. దాన్ని తెలుసుకొని పాటిస్తే చాలా అద్భుతమైన జీవితాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. అది సో నియమాలుగా కాకుండా జ్ఞానాలుగా మనం తీసుకుందాం. దాని వెనకాల అసలు కారణం ఏంటో తెలుసుకొని పాటిద్దాం. అప్పుడు మనం హాయిగా ఆనందంగా ఇష్టపూర్వకంగా పాటించగలుగుతాం. అదే ట్రాఫిక్ నియమాలు, అదే జీవిత నియమాలు. ఎస్ సార్. నెక్స్ట్ మైక్ కావాలా ఎవరన్నా? ఈ అమ్మాయికి. ఓకే సార్, అందరూ అన్నీ అనుకున్నట్టే ఉండాలి, జరగాలి అనుకోవడం ఒక రకమైన అజ్ఞానం, అనారోగ్యం. సో ఈ ప్రపంచంలో ఎప్పటికీ అన్నీ మనం అనుకున్న విధంగా ఉండవు. ఎవరు సంపూర్తిగా మనం అనుకున్న సార్. 2 లైన్స్. ఓకే రైట్. సో సార్, 2 థింగ్స్ పారాడాక్స్ లాగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి సార్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నువ్వేదైతే అనుకుంటావో అదే జరుగుతుంది. మరి ఇక్కడ అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరగవు. ఆ రెండిట్లో ఎలా సార్? బయట నువ్వు అనుకున్నట్టుగా జరగవు. ఇక్కడ నేను 1000 మంది రావాలని కోరుకున్నా, రైట్? జరుగుతుందా? గ్యారంటీ ఉందా? కానీ ఇక్కడ నేను రావాలని కోరుకున్నా, అది గ్యారంటీ. అలాగే నా వరకు గ్యారంటీ ఉంది. బయటవన్నీ కూడా తీసుకోవడానికి గ్రూప్ రియాలిటీ. ఇక్కడ 2 రియాలిటీస్ ఉన్నాయి, 2 వాస్తవాలు ఉన్నాయి. సమాజ వాస్తవం, సామాజిక వాస్తవం అంటే గ్రూప్ రియాలిటీ అంటారు. ఇండివిజువల్ రియాలిటీ, పర్సనల్ రియాలిటీ. మన వ్యక్తిగతమైన వాస్తవం ఒకటి మన చేతుల్లో ఉంటుంది. అలా కూడా ఈ యొక్క గ్రూప్ రియాలిటీ అన్నది ఇక్కడ 10 మంది కలిసి డిసైడ్ చేసుకుంటారు. ఈ 10 మంది ఆలోచనలు కలిపి ఒకరు పాజిటివ్ ఆలోచిస్తారు, ఒక నెగిటివ్ ఆలోచిస్తారు, ఒక ఇంకొక రకాలు ఆలోచిస్తారు, ఇంకొక రకాలు ఆలోచిస్తారు. వాళ్ళందరూ కలిపి అప్పుడు ఒక రకమైన సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నాకు అడవులోకి పోవడం బాగా అలవాటు. శ్రీశైలం అంతా ఒక్కనే తిరిగేవాడిని. ఎన్నో 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరిగాను. ఎక్కడ ఎప్పుడు నాకు చిన్న చీమ కూడా కొట్టలేదు, చీమ కూడా కనపడలేదు. అది నా రియాలిటీ. ఎందుకంటే నాకు నమ్మకం. మొదటి రోజుల్లో నేను అడవిలోకి వెళ్ళి ధ్యానం చేయాలనుకున్నప్పుడు నాకు కూడా భయం వేసి. ఎందుకంటే పులులు ఉంటాయి, అడవి అంటే పులులు ఉంటాయి, అవునా, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన నిజాలు. మొదట్లో వెళ్ళినప్పుడు వంకాయ బాంబు తీసుకొని టాటాయిస్ ఇలా పెట్టుకొని ఇలా వెళ్ళాను. మొదటి 95లో నేను వెళ్ళినప్పుడు. ఎందుకంటే పులి వస్తే వంకాయ బాంబు వేసేస్తాను, లేకపోతే ఏదైనా జంతువు వస్తే వంకాయ బాంబు వేసేస్తారు. నాకు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఏమీ కాలేదు. కొద్ది రోజుల తర్వాత తీసి పడేసారు. ఎందుకంటే నా యొక్క వాస్తవం ఏంటంటే నాకు ఎక్కడ ఏమీ, ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు ఎక్కడ ఏమీ జరగలేదు.